హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిషన్ వ్లాగ్స్. ఇవాళ నేను చూపించే రెసిపీ వచ్చి మంచి టేస్టీ హెల్దీ రెసిపీ అండి. చిట్టి చేపల పకోడీ. సూపర్ టేస్టీ స్నాక్స్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. ముందుగా ఇలా శుభ్రం చేసుకునే పసుపు ఉప్పు వేసి శుభ్రం చేసుకున్న చిట్టి చేపలండి. వీటిని నెత్తళ్ళు అని కూడా అంటారు. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అంతే, సింపుల్ అండి. ఇవన్నీ వేసేసుకుని కొంచెం శనగపిండి, 1/2 కప్ శనగపిండి, ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకొని మంచిగా కోట్ చేయాలండి చేపలకి. నాకు ఎప్పటి నుంచో ఇవి తినాలనిపించి చేశాను. రెసిపీ చేసి కూడా చాలా రోజులైంది, మనకి టైం కుదరక అప్లోడ్ చేయలేదు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా చాలా చక్కగా స్పీడ్గా కూడా చేసేసుకోవచ్చు. జస్ట్ ఇలా నీళ్ళు చిలకరించుకుంటూ మనం మంచిగా కోట్ చేసుకోవాలి. హెవీగా వేసుకోకూడదు. ఇందులో కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి. నేను కార్న్ఫ్లోర్ వేయలేదు. ఫుడ్ కలర్ కూడా స్కిప్ చేసేసాను, ఎందుకంటే మనం హెల్తీగా తింటున్నాం కాబట్టి. కొంచెం ఫుడ్ కలర్ వేస్తే టెంప్టింగ్గా రెడ్ కలర్లో బాగుంటాయి బయట కొన్న వాటిలాగా. ఇలా విడివిడిగా వేసుకోవాలి విప్పుకొని. అంతేనండి. వీటిని క్రిస్పీగా వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన చిట్టి చేపల పకోడీ రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకేమేమి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేస్తే ఆ రెసిపీస్ నేను చేసి మీకు అప్లోడ్ చేస్తాను. మంచిగా ఫ్రై చేసుకోవాలండి, క్రిస్పీగా అయ్యే వరకు. నాకంతే చాలా అంటే చాలా చాలా నచ్చినాయి అన్నమాట. కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి. పిల్లలకి మనం ఈ చిన్న చేపలు పెట్టాలంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి అలా కాకుండా ఇలా పకోడీలా కూడా వేసి పెట్టచ్చు. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా చాలా ఈజీ ప్రాసెసే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.